కూటమి నేతల దాష్టికాలు విపక్ష నేతలపైనే కాదు, కూటమి పక్షాల నేతలపైన కొనసాగుతున్నాయి. తమకి పోటీ వస్తారనుకుంటే చాలు ఏదో ఒక విధంగా కక్ష సాధింపులకు రెడీ అయిపోతున్నారు టీడీపీ నేతలు. పచ్చపార్టీ నేతలు ఆదేశిస్తే చాలు పోలీసులు తమ రూల్స్ బుక్ను పక్కన పడేసి రెడ్ బుక్ జేబులో పెట్టుకొని ముందుకు ఉరికేస్తున్నారు. ఆటవిక పాలనతో ఏపీ ప్రజలను నరకయాతన పెడుతోన్న టీడీపీ నేతలు పనిలో పనిగా మిత్రపక్షాల నేతలను వదిలిపెట్టడం లేదు. అనంతపురం జిల్లా కదిరిలో ప్రస్తుతం అదే జరుగుతోంది. బీజేపీ సీనియర్ నేతనే కదలకుండా చేసేశారు టీడీపీ ఎమ్మెల్యే. దీనిపై కమలనాథులు భగ్గుమంటున్నారు. మిత్రపక్ష నేతను వేధించడం ఏంటని వారు నిప్పులు చెరుగుతున్నారు. గత ఎన్నికలకు ముందు ఒంటరిగా ఎన్నికల బరిలో దిగే ధైర్యం లేక బీజేపీ జనసేనల పొత్తుల కోసం వెంపర్లాడారు చంద్రబాబు నాయుడు. జనసేన అయితే చంద్రబాబు నాయుడు పెట్టించిన పార్టీయే కాబట్టి ఇబ్బంది లేదు. కానీ బీజేపీ అలా కాదు కదా. గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకుని ఆ పొత్తు వల్లే అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు 2018లో బీజేపీకి రామ్ రామ్ చెప్పారు. 2024 ఎన్నికల దగ్గర పడే కొద్దీ బీజేపీ పొత్తు కోసం కమల్నాథుల వెంట పడి మరి బతిమాలుకున్నారు చంద్రబాబు. చాలా కాలం బీజేపీ యావగించుకొని బాబును దూరం పెట్టేసింది. అయినా పదే పదే వెళ్లి బీజేపీకి ఎక్కువ స్థానాలు కేటాయిస్తామని కాళ్ల వేళ పట్టంతో నవ్వుకున్న బీజేపీ అగ్రనేతలు సరేలే అని పొత్తు పెట్టుకున్నారు. అలా పొత్తు పెట్టుకుని ఉండకపోతే టీడీపీ ఇప్పటికీ ప్రతిపక్షంలోనే ఉండేదన్నది చంద్రబాబుకు కూడా తెలిసిన వాస్తవం. కూటమి అధికారంలోకి వచ్చాక బీజేపీ టీడీపీ నేతల మధ్య చాలా నియోజకవర్గాల్లో తేడాలు మొదలయ్యాయి. ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరిలో టీడీపీ బీజేపీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. గత ఎన్నికల్లో కదిరి నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన కందికుంట ప్రసాద్ ఎమ్మెల్యే అయ్యారు. ఇదే నియోజకవర్గానికి చెందిన బీజేపీ సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డికి గ్లామర్ ఎక్కువ. విష్ణువర్ధన్ రెడ్డి నియోజకవర్గంలో చురుగ్గా తిరిగితే తన పేరు తెరమరుగు కావటం ఖాయమని భయపడుతున్న కందికుంట ప్రసాద్ బీజేపీ నేతను నియోజకవర్గంలో యాక్టివ్గా తిరగకుండా చేయాలని భావిస్తున్నారట. ప్రత్యేకించి జనం పెద్ద సంఖ్యలో పాల్గొనే కార్యక్రమాలకు విష్ణును దూరంగా ఉంచితేనే బెటర్ అని కందికుంట అనుకుంటున్నారట. కదిరిలో ప్రస్తుతం లక్ష్మీ నృసింహస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. జిల్లా నలుమూలల నుంచే కాదు, రాష్ట్ర నలుమూలల నుండి ఈ ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. దీంతో కందికుంట ప్రసాద్ ఒక స్కెచ్ గీశారు. విష్ణువర్ధన్ రెడ్డి బ్రహ్మోత్సవాలకు రాకుండా అడ్డుకోవాలని పోలీసులకు హుకుం జారీ చేశారట కందికుంట. టీడీపీ నేతలు చెప్పటం ఆలస్యం, చట్టాలు నిబంధనలు సర్వీస్ రూల్స్ పక్కన పెట్టేసిన కదిరి పోలీసులు విష్ణువర్ధన్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. మీరింటి నుంచి బయటకు వెళ్తే మీపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేసే ప్రమాదం ఉంది కాబట్టి మీరింట్లోనే నిర్బంధంలో కాలక్షేపం చేయండి సెలవిచ్చారు పోలీసులు. దీంతో విష్ణువర్ధన్ రెడ్డి నిప్పులు చెరుగుతున్నారు. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ పై మండిపడుతున్నారు. తన నియోజకవర్గంలో తనను జనంలోకి వెళ్లనివ్వకుండా అడ్డుకోవటానికి టీడీపీ ఎమ్మెల్యే ఎవరంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు విష్ణు. ఈ విషయంలో తాడో పేడో తేల్చుకోవాల్సిందేనని విష్ణు భావిస్తున్నారు. ఈ దుర్మార్గంపై టీడీపీ నాయకత్వంతో పాటు ఏపీ బీజేపీ అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేయడానికి విష్ణు సిద్ధమయ్యారు. టీడీపీ నేతలకు కండకావరం ఎక్కువైపోయిందని విష్ణు కుతకుతలాడిపోతున్నారు. చిత్రం ఏంటంటే విష్ణు బయటకు వస్తే టీడీపీ ఎమ్మెల్యే మనుషులు దాడి చేసే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరించడం అంటే ఏంటి? ఏపీలో జంగిల్ రాజ్ నడుస్తోందన్న విపక్ష ఆరోపణలకు పోలీసులే వత్తాసు పలికినట్లు కాదా అంటున్నారు విశ్లేషకులు. ఇక్కడే కాదు, ప్రొద్దుటూరు నియోజకవర్గంలోనూ పచ్చ పోలీసుల తీరు ఇలానే ఉంది. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డిని తన సొంత నియోజకవర్గానికి ఆయన్ను రానివ్వకుండా పోలీసులు ఎంత దుర్మార్గంగా అడ్డుపడ్డారో, ఎన్ని ఆంక్షలు పెట్టి వేధించారో యావత్ రాష్ట్రం చూసింది. ఈ సందర్భంలోనూ పెద్దారెడ్డి నియోజకవర్గానికి వస్తే టీడీపీ నేతల నుంచి ప్రాణాలకు ముప్పుందనే పోలీసులు చెప్పారు. అంటే ఏపీలో కూటమి నేతల నుంచి వారి రాజకీయ ప్రత్యర్థుల ప్రాణాలకు ముప్పుందని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మోస్తున్న పోలీసులే చెప్తున్నారు. పెద్దారెడ్డిని ప్రతిపక్ష నేత కాబట్టి కక్ష కట్టారనుకుందా? మరి విష్ణువర్ధన్ రెడ్డి కూటమి పక్షమైన బీజేపీ నేతే కదా, అయినా వదిలిపెట్టరన్నమాట. ఇది ఏపీలో కూటమి అందిస్తున్న మంచి పాలన.